నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మనం చూసుకుంటే మీరు స్టార్టింగ్లో చెప్పారు 7 నుంచి 8 చిక్కుడు పాదులు ఉన్నాయని చెప్పారు. ఒక్కొక్క దాని గురించి మాకు వివరిస్తారా? ఈ చిక్కుడు అనేది జనరల్గా మనకి ఈ తీగ పందిరిలో వచ్చే చిక్కుడు అండి. ఇది జనరల్గా మనకి నవంబర్ చివరి నుంచి ఫిబ్రవరి మార్చ్ వరకే వస్తుంది. ఈ సీజన్లోనే పండుతుంది, తర్వాత సీజన్లో పండదు. ఓకే, ఇది మాత్రం సీజనల్ క్రాప్ అంటారు. సీజనల్ క్రాప్. సో ఈ సీజన్లో మనం పండించుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిక్కుడు, ఎందుకంటే ఒక్కొక్కరి ప్రిఫరెన్స్ ఏరియా బట్టి ప్రిఫరెన్సెస్ అన్నీ ఉంటుందండి. మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిక్కుడులు పండిస్తాం. ఒక్కొక్కరి టేస్ట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారండి, ఇది ఒక సైడ్ గ్రీన్గా ఉంటుంది, రెడ్ ఇది చూస్తే రెడ్డిష్ పర్పుల్గా ఉంటుంది. ఇది ఒక చిక్కుడు. ఇది చాలా అడవిజాతి చిక్కుడేనండి. అంటే వైల్డ్ ఇంతకుముందు నుంచి పెరిగేది. ఈ తర్వాత ఇది చిన్నగా ఉంటుందండి, కనుపు చిక్కుడు. ఇదిగోండి చూసారా, ఇది నేచురల్ గా మనకు దొరికే చిక్కుడు. ఇది ఎక్కువగా కోస్తా వాళ్ళు తింటా ఉంటారు, కనుపు చిక్కుడు అంటారు. దీంట్లో గింజ బాగా ఉంటుంది, గింజ చాలా థిక్గా బాగుంటుందండి. ఇది షార్ట్ వెరైటీ, ఇది కూడా షార్ట్ మీడియమే పెరుగుతుందండి. ఎన్ని వేరియేషన్స్ వేసుకున్నారు సార్ మీరు? ఇది ఒక 7-8 వేరియేషన్స్ ఉన్నాయండి. ఇది మొత్తం ఒక హాఫ్ ఎకరాలో వేసుకుంటారా? హాఫ్ ఎకరా ఏమి ఉండదండి. ఇది లాంగ్, ఇందాక మీకు చూపించా కదండి, ఈ పర్పుల్ కలర్ ఒక సైడ్ గ్రీనిష్గా ఉంటుంది, ఒక సైడ్ పర్పుల్. ఇవేమో మొత్తం పర్పుల్గానే ఉంటుంది, రెడ్డిష్ పర్పుల్గా ఉంటుంది మొత్తం బోత్ సైడ్స్. కొంచెం దాని మీద లాంగ్ వెరైటీ. ఇక్కడ చూడండి గుత్తులు బాగా ఎలా వస్తుంది.